కూడా ఇందులోనే ఉండాలని కోరుకుంటున్నాను. సో, అలాంటి గ్రేట్ ఆపర్చునిటీని పరిచయం చేసిన గోపి సార్‌కి ఎప్పుడు గూడా నేను హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. అట్లా నేను వచ్చేసి స్టూడెంట్‌ని. అంటే నేను బిఫోర్ వెస్టీజ్ ఒక స్టూడెంట్‌గా ఉంటూ స్టూడెంట్ లైఫ్ ఏదో మామూలుగా ఇట్లా కాలేజ్‌కెళ్ళడం, లేకపోతే ఇంటి దగ్గర అంటే ఇలా ఉండేదనమాట. ఇప్పుడు నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చదువుకుంటున్న టైంలో గూడా నేను స్కూల్‌లో టీచింగ్ జేయడం జరిగింది. చెప్పడానికెళ్ళింది. ఎందుకంటే నాది టీచింగ్ ఫీల్డ్. నేను టీటీసీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే నేను వాలంటీర్‌గా గూడా వర్క్ చేశాను. అలాగా నేను ఖాళీగా అయితే ఉండను. అంటే నా చదువుకి కన్వీనియంట్‌గా ఉండేలాగా నేను పనిని ఎంచుకున్నాను. అయితే టీచర్‌గా చేసేటప్పుడు ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్లోనే ఉండాలి. అప్పుడు మనం ఎట్లా అంటే దానికి విల్లింగ్ అవ్వదనమాట. కానీ ఇచ్చే జీతాలు గూడా తక్కువ చాలా. సో, 3000, 4000 ఉంటదనమాట. ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ అయితే మహా అయితే ఒక 7,000, 10,000 ఇంక అంతకు మించి లేదండి ప్రైవేట్ సెక్టార్‌లో అయితే. ఒకవేళ గవర్నమెంట్ వచ్చిందంటే గవర్నమెంట్‌లో ఒక 30, 40,000 అనమాట. అది గూడా బై లక్ మనము అందులో వస్తేనే మనం దానిలోకెళ్ళగలుగుతాం తప్పితే, మనం ఎంత చదువుకున్నా సరే పాయింట్స్‌లో మిస్ అయిపోయేవాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, గవర్నమెంట్ జాబ్ వచ్చిద్ది, రాదు అన్న నమ్మకం అయితే నాకు లేదు. సో, ఆ విధంగా ఏంటంటే నేనొకటే ఆలోచించాను. ఇప్పుడు బయట ఇంత కాంపిటీషన్ ఉంది. హెవీ కాంపిటీషను. మరి నేను జూస్తే ఇప్పుడు టీటీసీ చేశాను, డిగ్రీ గూడా జేశాను. ఎందుకంటే నేను స్టేటు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ 2 ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉంటాను. ఏది నోటిఫికేషన్ పడినా అప్లై జేయడం, నేను వెళ్లి రాయడం. అంటే ఇదే జరిగేదనమాట. కానీ అప్లై చేస్తున్నాం, రాస్తున్నాం గానీ ఏ రిజల్ట్ అయితే లేదు. నాకర్థమైంది. ఇప్పుడు టైం అయితే వేస్ట్ అయిపోతుంది. కానీ మనం చేసేదైతే ఏం లేదు. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది అంటే మనం సెటిల్ అయ్యే ప్రాసెస్‌లో టైం వేస్ట్ అంటున్నా. ఇప్పుడు నాలెడ్జ్ తీసుకుంటున్నా కానీ నేను. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఒస్తది చదువుకోవడం ద్వారా. కానీ సెటిల్‌మెంట్ అయితే లేదు. నేను సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపించడం లేదనమాట. సో, ఏ పని జేసినా మనం డబ్బు కోసమే గదా! ఎందుకంటే మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనం దేనిలో అయినా నిలబడగలుగుతాం, సాధించగలుగుతాం. అట్లా ఏంటంటే నాకనిపిచ్చింది ఇక్కడైతే మనం ఎప్పటికీ ఎదగలేము అని జెప్పి నేను ఫీల్ అయ్యాను. అది ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే నాకు అది ట్రూత్ అని నేనొక మీటింగ్‌కెళ్ళాను. నా మైండ్ ఓపెన్ అవ్వడానికి. మైండ్ ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ మీటింగ్‌కెళ్ళాలి. ఇప్పుడు చాలామంది మీటింగ్‌కెళ్ళాలి అంటే అంత దూరమా? ఇంత దూరమా? మీటింగ్‌లా? నా వల్ల గాదు. మనం ఏ పని జేయాలన్నా బయటకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టకుండా అయితే ఎక్కడికి ఏది చేయలేమనమాట. అసలు ముందల తెలుసుకోవాల. తెలుసుకోకుండా నేను టైమ్ వేస్ట్ చేసిన రోజులన్నీ టైమ్ వేస్ట్ చేశాను. ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పుడైనా నువ్వు స్టార్ట్ చెయ్యి అని జెప్పేసి నేనొక మీటింగ్‌కెళ్ళాను. అటెండ్ అయ్యాను. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం జేసుకున్నాను. అర్థం జేసుకున్నాక ఈ బిజినెస్ తప్పితే ఇంకో దానికి పోగూడదని జెప్పేసి ఫుల్ టైమ్ వర్క్ జేస్తున్నాను. అంటే ఎందుకు వర్క్ జేస్తున్నానంటే అంత పొటెన్షియాలిటీ ఉంది ఈ బిజినెస్‌లో. డాక్టర్లు జేస్తున్నారు, పోలీసులు జేస్తున్నారు, డిపార్ట్‌మెంటోళ్ళు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నారు. అంటే నేను కంపేర్ జేసుకున్నా అక్కడ నన్ను నేను. వాళ్ళకంటే నేను గ్రేట్ ఏం కాదు గదా! ఒక ఐఏఎస్ కంటే గ్రేట్ నేను కాదు గదా! ఒక డాక్టర్ కంటే గ్రేట్ నేను గాదు గదా! వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషన్‌లో ఉన్న పర్సన్స్ దట్ టూ అది చేసుకుంటూ దీన్ని వర్క్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయగూడదు అని జెప్పేసి ఆ రోజు డెసిషన్ తీసుకొని ఇందులో లైఫ్ ఉందని జెప్పేసి ఇందులోకొచ్చి నేను ఫుల్ టైమ్ వర్క్ చేయడం జరిగింది. ప్రెజెంట్ నేను వెస్టీజ్‌లో సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నాను. సో, ఇది నా టెస్టిమనీ. ఇవాళ మనందరం గూడా వెస్టేజ్‌లో సక్సెస్ అవుదాం అని జెప్పి, ఇందులో ఎందుకంటే బయట లేనంత ఎక్కువ ఇన్‌కమ్ ఇందులో ఉందని జెప్పి మనం తెలుసుకొని, ఈ 47 మంది మనం జూమ్‌కి అటెండ్ అవుతున్నాం. 47 మంది. ఎందుకు అటెండ్ అవుతున్నామంటే లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది అనే. డబ్బుంది అనే మనం అటెండ్ అవుతున్నాం. కానీ ఆ డబ్బు రావాలంటే మనం ఏం చేయాలి? అనే దాని గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అలాగే కొంత ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఇందాక సార్ చెప్పారు గదా! ఏమనంటే మనం వచ్చాము, నిద్రపోయామంటే అక్కడ ఏది గూడా మన మైండ్‌లోకెళ్ళదు. సో, టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పటిదాకా అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా ఒక్క 1 అవర్ మైండ్ ఓపెన్ జేసుకొని మనం వింటే మనం ఎక్కడున్నాం అనేది మనకు అర్థమైద్దనమాట. సో, అలా థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ స్క్రీన్ షేర్ అయిందా? యెస్ చందు సార్ మేడం. స్క్రీన్ ఓకే సార్. థాంక్ యూ సార్. సో, అట్లా నా జీవితానికి నేనేమనుకున్నానంటే, బయటెక్కడా లైఫ్ లేదు. వెస్టీజ్‌లోనే లైఫ్ ఉంది. నిలబడితే ఇందులో నిలబడాలి అని చెప్పి నేనున్నాను గదా! సో, అట్లా ఎందుకున్నాను అంటే,
చెప్తానిప్పుడు. అలాగే మనం ఏం చేయాలనేది చెప్తాను. కొంత ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, జాగ్రత్తగా వినండి. ఓకేనా? థాంక్ యూ అండి. ఇక్కడ జూసుకోండి, బిల్ గేట్స్ ఈయనెవరు? మైక్రోసాఫ్ట్ అధినేత. ఓకేనా? అంటే ఈయన ఒక అమెరికన్ వ్యక్తనమాట. సో, ఆయన ఈరోజు ప్రపంచంలోనే ధనికుడుగా ఉన్నాడు. అంటే ప్రపంచంలో ధనికుడంటే మొత్తం టాప్‌లో బాగా డబ్బు సంపాదిచ్చే వ్యక్తిగా ఉన్నారు. ఏంది? చాలా మందున్నారు. సో, అట్లా ఈయనొక ఏయ్! పర్సన్ చలా అనమాట. రాడు మాకు. బిల్ గేట్స్ అనే వ్యక్తి ఈయనొక పర్సన్ అనమాట. మీరు ఒకసారి గూగుల్‌లో గూడా సెర్చ్ చేసి చూడండి. సో, అంత పెద్ద వ్యక్తి ఏమని జెప్తున్నాడంటే, "ఇఫ్ యూ ఆర్ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్." అంటే ఆయన ఏం జెప్తున్నాడంటే, మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు గాదు. కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ఇది మన తప్పని జెప్తున్నాడు. ఈయన ఎందుకిట్లా జెప్తున్నాడంటే, మరది నిజమే. భగవంతుడు అందరికీ అన్ని సామర్థ్యాలిచ్చే భూమి మీదకి పంపుతాడు. దాన్ని ఎవరైతే కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకే సక్సెస్ దక్కిద్దనమాట. సో, ఈయన ఒక టాపులో ఉన్న పర్సను మరి అలాంటి వ్యక్తులు మరి ఇలాగా చెప్తున్నారు అంటే దీనిలో ఉంది. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు గూడా ఇదే చెప్తారనమాట. ఏమనంటే, మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు గాదు. కానీ మనం చనిపోయామనుకోండి అది మన తప్పు. ఎందుకంటే ఒక అవకాశం ఉంది. మనల్ని మనం ప్రూవ్ చేసుకోడానికి. ఏం లేదు అనుకోడానికి ఏం లేదు. సో, ఉన్న అవకాశాన్ని యుటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఆ అవకాశం ఏంటి అంటే వెస్టీజ్ అన్నమాట. వెస్టీజ్ అంటే ఆరోగ్యం, ఆదాయం. ఈరోజు వెస్టీజ్ అనేది ప్రతి ఒక్కళ్ళ కంటికి ప్రొడక్ట్స్ అంట, ఇంట్లోకి యూజ్ చేసుకునేదంట, మనం వాడుకుంటున్నాము. ఇది వాడుకునేదేంటి, చెప్పేదేంటి అనేది కొత్త వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. కానీ నిజానికి ఇది ఏదో సబ్బు, పేస్టు, ఈ సోప్స్ అని, లేకపోతే ప్రొడక్ట్స్ అని, డైలీ నీడ్స్ అని ఇది కాదు వెస్టీజ్ అంటే. వెస్టీజ్ అంటే ఏంటంటే జీవితం. మన జీవితం అంతా ఎక్కడుందంటే వెస్టీజ్‌లోనే ఉంది. మన లైఫు మనం ఎందులోకెళ్ళినా ఒక పేదవాడు ఎందులోకెళ్ళినా గానీ సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ లేదనమాట. తొక్కేస్తారు. ఎక్కడ గూడా మనకు అవకాశాలు లెవ్వు. మనల్ని ఆదరించేవాళ్ళు లేరు. మనకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. ఎందుకంటే సమాజం ఇప్పుడు వేరేలా ఉంది. మనల్ని ఆదరించేలాగా ఏం లేదనమాట. ఎవరు ఎప్పుడు పడిపోతే తొక్కేద్దాం అనే దాంట్లో ఉన్నారనమాట. కానీ వెస్టీజ్ అనేదేంటంటే ప్రతి ఒక్కళ్ళని డెవలప్ చేసేందుకు మాత్రమే ఉంది. ఇక్కడున్న ప్రొడక్ట్స్‌ని చూడకండి. అంటే నేను చెప్పేది ప్రొడక్ట్స్‌లో బలముంది. నేననేది అర్థం జేసుకోండి. వెస్టీజ్ అంటే నాట్ ఓన్లీ ప్రొడక్ట్. ఇది మన జీవితం, లైఫ్. దాన్ని ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారు. నమ్మకం ఇంపార్టెంట్. సో, నమ్మితేనే మనం ఇక్కడ గెలవగలుగుతాం అనమాట. సో, అలాంటి వెస్టీజు ఈరోజు ఎంతోమంది జీరో నుంచి అసలు ఏమీ లేని వ్యక్తులు ఒక అట్టడుగు ప్రాంతంలో ఉన్న వ్యక్తులు, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తులు గూడా ఈరోజు సక్సెస్ అవుతున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. ఫస్ట్ థింగ్ మనం దేన్ని నమ్మాలంటే వెస్టీజ్. కంపెనీ గొప్పది. దాన్ని మనం ఫీల్ అవ్వాలనమాట. ఎందుకంటే అందరికి అవే కాళ్ళు, అదే చేతులు, అదే కళ్ళు, అంతే సామర్థ్యం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అని మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. మనం ఎలా ఆలోచిస్తే అదే మనకొచ్చిద్దనమాట. అట్లా వెస్టీజ్‌లో వెస్టీజ్ మైండ్‌సెట్‌తో మనం ఆలోచించామనుకోండి సక్సెస్ ఖచ్చితంగా వచ్చిద్ది. ఇక్కడ వెస్టీజ్ మైండ్‌సెట్ ఆ సిస్టమ్ మనకి లేకపోవడం వల్లనే మనకి సక్సెస్ రావడం లేదనమాట. ఇక్కడ కొంచెం లేట్ అవ్వచ్చు మనం అర్థం చేసుకునే దాంట్లో. కానీ నిలబడి ఉంటే సక్సెస్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తది. సో, దాని గురించే మనం మాట్లాడుకుందాము. ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట. క్రమంగా పని చేయకపోవడం. సో, ఇప్పుడు వెస్టీజ్‌లో రోజు లేదా వారానికి కొన్ని రోజులైనా క్రమంగా పని చేయాలి. ఇప్పుడు మనం అసలు వెస్టీజ్‌లో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఒక రోజైనా పని జేస్తున్నామా? అంటే చేసే వాళ్ళ గురించి నేను అనట్లేదు. కన్సిస్టెన్సీగా మనం పని జేస్తున్నామా లేదా? అది ఏదైనా సరే. ఇప్పుడు మనకి ప్లాను, ప్రొడక్టు మనం చెప్పడం అట్లా ఏంటంటే వెస్టీజ్ గురించి ఎవరో ఒకళ్ళతో ప్రతిరోజు చెప్పాలనమాట. కన్సిస్టెన్సీగా. మనం చెప్తున్నామా లేదా? లేదు. కొన్ని రోజులు పని మానేస్తే మన పనిలో స్పీడ్ తగ్గిపోతుంది. టీమ్ గూడా మోటివేషన్ కోల్పోతుంది. మనం చేస్తున్న తప్పేంటంటే వెస్టీజ్‌లో ఐడీ తీసుకున్నాము, ప్రొడక్ట్ తీసుకున్నాము, మనం యూజ్ చేస్తున్నాము. ఓకే. కానీ వెస్టేజ్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు రోజు అంటే ఫర్ సపోజ్
మనం పని జేయడం అంటే ఏంటంటే, మనం ఉద్యోగంలోకెళ్ళి థంబ్ పెట్టి మార్నింగ్ నేనొచ్చినా, మళ్ళీ సాయంత్రం గూడా ఒచ్చాను అని జెప్పి 8 గంటలు మనం అక్కడ ఉంటాం గదా! దానికిచ్చే ఇంపార్టెన్స్ మనం వెస్టీజ్‌కి ఇవ్వట్లేదు. మరి ఏది మన జీవితాన్ని మార్చేదానికి మనం ఒక ఇది గూడా ఇవ్వట్లేదు. అక్కడ లైఫ్ మారదని తెలిసినా గానీ, దానికిచ్చే ప్రాముఖ్యత దానికి ఇస్తున్నాం అనమాట. ఎందుకు అంటే, అక్కడ బాస్ ఉంటాడు, తిట్లుంటాయి, నువ్వు పని చేయలేదని అరుస్తాడు. కానీ ఇక్కడ వెస్టీజ్‌లో ఎవరేం అలా అరవరు గదా! వెస్టీజ్‌లో నీ ఇష్టం, నీ బిజినెస్ నువ్వు చేసుకో, నువ్వు ఎదుగుతావు అని జెప్తారు. మన పైన అప్‌లైనర్ గూడా ఎప్పుడు గూడా నిన్ను కోప్పడ్డు. ఏమని జెప్తాడంటే, మేడం మీరు చెయ్యండి, సార్ మీరు చెయ్యండి అనే చెప్తారు. అప్పుడు దీనికి ఎవరు ఫీల్ అవ్వాలంటే మనం ఫీల్ అవ్వాలి. ఏమని ఫీల్ అవ్వాలంటే, ఇది నా బిజినెస్ అని మనం ఫీల్ అవ్వాలి. ఇది నా బిజినెస్ అని మనం ఎప్పుడు ఫీల్ అవుతామో, ఇందులో ఈ కంపెనీలో 450 రకాల ప్రొడక్ట్‌లున్నయి. ఆ ప్రొడక్ట్‌లన్నీ గూడా నావి. నేను ప్రమోట్ చేయాలి. నేను బిజినెస్ చేయాలి. అదే సరుకు మందైతే ఇప్పుడు ఫ్రూట్ షాప్ ఒకటి పెడతామండి. ఫ్రూట్ షాప్ ఒకటి పెడితే మనం అక్కడ సరుకు పేర్చుకుంటాము, అమ్ముకుంటాము. ఈరోజు వ్యాపారం జరుగుతది. ఇప్పుడు అవి రేపటికి పాడైపోతాయన్నమాట. రేపటికి పాడైపోతున్నాయని తెలిసినప్పుడు మనం ఈరోజు షాప్ మూసేస్తామా? అలాగే ఉంచుతామా? ఉంచుతాం. ఎందుకంటే రేపు పాడైపోతాయి తెచ్చిన సరుకంతా కాబట్టి అమ్మేసేయడానికి ట్రై చేస్తాం ఫాస్ట్‌గా. దాన్ని తక్కువ ధరకైనా మనం అమ్మేస్తామనమాట. ఎందుకు అంటే ప్రేమ. మన షాప్ మీద మనకున్న ప్రేమ, మన డబ్బుల మీద మనకున్న ప్రేమ, పాడైపోతే ఆ ఉన్న డబ్బులు గూడా మనకు రావేమో అనే ఒక భయం అనమాట. సో, అక్కడ ఏం ఫీల్ అవుతున్నామంటే, అది నాది అని ఫీల్ అవుతున్నాము. వెస్టీజ్‌ని నాది అని మనం ఫీల్ అవ్వట్లేదనమాట. అలా అవ్వకపోవడం వల్లనే క్రమంగా మనం పని చేయట్లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకుండా ఒకరోజు పని జేసి, నేను రెండో రోజు పని చేయకపోతే అసలు ఛాన్సే లేదు. అక్కడి దాకా ఎందుకండి? చిన్న జాబులు జేస్తున్నాం. ఇప్పుడు ఈ జూమ్‌లో ఉన్నవాళ్ళు గూడా ఎక్కడో చోట పని జేస్తూ ఉండేవాళ్ళున్నారు. మనం జాబ్‌కెళ్ళి ఒకరోజొచ్చి, మళ్ళీ ఇంకో రోజు లీవ్ బెట్టుకొని, మళ్ళీ ఎల్లుండొస్తాను, అవతల ఎల్లుండి రాను అని చెప్తే ఊరుకుంటారా? అంటే అక్కడే అంత దానిలోనే వాళ్ళంత స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు, మరి వెస్టీస్‌లో ఎవరు స్ట్రిక్ట్‌గా ఉన్నాం? అంటే మనకర్థమైపోతుంది. క్లారిటీ వచ్చేస్తుంది గదా! అంటే దానికిచ్చే ఇంపార్టెన్స్ మనకి దీనికివ్వట్లేదనమాట. అక్కడ ఆ జాబ్‌లోనే 10,000, 15,000 వచ్చే దాంట్లోనే మీరు క్రమంగా రాపోతే ఏ రోజుకి ఆ రోజు జీతం కట్ చేస్తున్నారు. అది మనకర్థమవుతుంది. సో, అట్లా క్రమబద్ధంగా లేనప్పుడు మనం దేంట్లో గూడా సక్సెస్ అవ్వలేము. ఉద్యోగంలోనే మనకి జీతాలు కట్ జేసి క్రమంగా లేనప్పుడు ఇస్తున్నప్పుడు, మరి వెస్టీజ్‌లో అసలు మనం ఒక్కరోజు కూడా పని జేయకుండా జీతం రావాలి అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా తప్పు. ఫస్ట్ మనం మారాలి. కన్సిస్టెన్సీగా పని జేయడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కన్సిస్టెన్సీగా పని జేస్తామో, అప్పుడే మనకి ఏంటంటే దానికి తగ్గ సక్సెస్ ఒస్తది. మన పనిలో గూడా స్పీడ్ తగ్గిపోయిద్ది. ఎప్పుడు మనం క్రమంగా పని చేయలేదామనుకోండి, మనం వెనకమాల పడిపోతామనమాట. ఒక్కరోజు పని చేయలేదంటే, ఒక వారం, 10 రోజులు వెనకమాల పడిపోతామనమాట. అదే ఒక వారం రోజులు పని చేయలేదంటే, ఒక నెల వెనకమాల పడతాం. అట్లా మనకు తెలియకుండానే వారాలు, నెలలు, సంవత్సరాలు వెనకబడిపోతాం. ఒక్కరోజు కదా అని అసలు ఊరుకోవద్దు. ఆ ఒక్క రోజులో ఏదైనా జరగొచ్చు. మనమనేది సరిగ్గా లేమనుకోండి, అది ఏం అవ్వదనమాట. సో, అదొక లోపం వలన మనం ఎదగలేకపోతున్నాం. ఇప్పుడు మనం చేయట్లేదనుకోండి, మనమే చేయనప్పుడు మనల్ని నమ్మి ఒకళ్ళో ఇద్దరో వస్తారు. మీరు స్టార్టింగ్ ఐడీ ఏసినప్పుడు ఎవరో ఒకళ్ళకి చెప్తుంటారు గదా! కొంతమంది నమ్మిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒకళ్ళిద్దరు జాయిన్ అవుతారు. మనమే జాయిన్ అయ్యి మనం ఏం చేయనప్పుడు వాళ్ళు గూడా మనల్ని చూస్తారు. వీళ్ళే చేయట్లేదు గదా! నేనెందుకు చేస్తా అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో, అట్లా టీమ్‌కి గూడా మోటివేషన్ కోల్పోతుంది. సో, కన్సిస్టెన్సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ అనమాట. టీమ్ బిల్డింగ్‌లో లోపం. మన టీమ్ సభ్యులతో తరచుగా మాట్లాడకపోతే వాళ్ళు ఇనాక్టివ్ అవుతారు. అంతే. ఇప్పుడు డైలీ మనకి ఎర్లీగా అంటే జూమ్ లింక్ వచ్చిన వెంటనే ఫోను జేసి, "మేడం ఇవాళ జూమ్ ఉంది" అని ఏదో ఒక రకంగా మనం వాళ్ళతో కమ్యూనికేషన్ మెయింటైన్ జేయాలి. మాట్లాడాలి. ఏదో ఒక రకంగా మనం పలానా ఆఫర్స్ ఉన్నాయనో, పలానా జూమ్ ఉందనో, లేకపోతే నెక్స్ట్ ఏంటి మేడం మీ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ మనం ఏం జేయాలి? ఎంత పీవీ జేయాలి? అనే కమ్యూనికేషను డైలీ మెయింటైన్ జేయాలి మనం. ఒక రోజు చేసి రెండో రోజు గాదు. అంటే వాళ్ళకి డైలీ చేయడం వల్ల వాళ్ళకి ఫీల్ అవుతారు. ఓకే. నేను ఇంపార్టెంట్ మేడమ్‌కి. ఓకే. నేను చెయ్యాలి. ఓకే. డైలీ చేస్తున్నారు మేడం. మనం గూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఇన్‌యాక్టివ్‌లోకెళ్ళరనమాట. సో, మనం ఇది టీమ్ బిల్డింగ్ చేసే ప్రాసెస్‌లో మనం గనక కన్సిస్టెన్సీ చేయకపోవడం ఏముందిలే అని నెగ్లెక్ట్ జేసి సపోజ్ ఇప్పుడెళ్తామండి. మనం వెళ్తాము. వాళ్ళకి ఐడీ చేస్తాము. ఐడీ చేసినాక ఓకే మేడం ఈవినింగ్ జూమ్ ఉంటది అని జెప్పి మనం చెప్తున్నాము. కొంతమంది ఫాలో అప్ జేస్తాం. కొంతమంది వదిలేస్తాం. అట్లా ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చామనుకోండి, అక్కడ ఫెయిల్ మనం. గ్యాప్ ఇవ్వగూడదు. ఎంత కష్టమైనా ఫాలో అప్ చెయ్యాలి. కష్టమేముంది ఇందులో? మనం మన కోసం
చేస్తున్నాం. ఫాలో అప్ చేసుకోవాలనమాట. వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళ సమస్యలు వినడం, చిన్న విజయాలను కూడా అభినందించడం చాలా ముఖ్యం. వాళ్ళు ఏం చేసినా అంటే ఒక ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అలా ఎప్పుడైతే మన టీమ్‌కి మనం అప్రిషియేషన్ చేస్తూ మీరు ముందుకెళ్ళండి అనే ఇచ్చే సపోర్ట్‌లో టీమ్ బిల్డింగ్ ఉంటదనమాట. తద్వారా ఏంటంటే ఒక మంచి ఒపీనియన్‌తో, ఒక మంచి కమ్యూనికేషన్‌తో ఉంటారు. దానివల్ల మంచి అండర్‌స్టాండింగ్ ఉంటది. సో, ఇలా గాదు, ఇలా అని ముందుకెళ్తా ఉంటారనమాట. సో, టీమ్ బిల్డింగ్ అనేది గూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన టీమ్ బిల్డింగ్ ఎలాంటిదంటే జనరేషన్‌లనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక షాప్ ఉంది. షాప్‌కి ఎవరు అంటే ఒక షాపు అక్కడ పెడితే 100 మంది, 1000 మంది వచ్చి కొనుక్కుంటారనమాట. అక్కడ ఒక షాప్‌లోకొచ్చి అందరొచ్చి కొనుక్కుంటారనమాట. ఇప్పుడు మనం ఏం జేస్తున్నామంటే, మనం టీమ్ బిల్డింగ్ జేస్తున్నాం. అదెట్లా అంటే, మనం మన ఇంట్లోనే ఉంటాం. కానీ మన వ్యాపారం ఎక్కడి వరకు ఉండిద్దంటే, ప్రపంచమంతా ఉండిద్ది. ఇది ఇది బాగా అర్థం జేసుకోండి లీడర్స్. మనం ఒక వ్యాపారం స్టార్ట్ జేస్తే మన ఏరియాలో, మన ఊర్లో అక్కడ వరకే పరిమితం. ఒక షాపుంటే అక్కడున్న 100 జనాలు లేకపోతే చుట్టుపక్కలోళ్ళు ఒక 1000 మందో వచ్చి కొనుక్కుంటారు. అది సెంటర్ ఏరియా అయితే ఫర్ సపోజ్. ఇది నువ్వు ఇది వెస్టీజ్‌లో నీ ఐడీ ఉంది. నువ్వు ఎక్కడి వరకు రీచ్ అవుతావంటే వరల్డ్ ప్రపంచం. అంటే మన ఇండియన్ కంపెనీ. మన ఇండియన్ కంపెనీలో మన వ్యాపారం ఉంటది. మన టీమ్ బిల్డింగ్ ఎలా ఉంటదంటే ఫ్యూచర్‌లో మీకు తెలిసిన వ్యక్తులు ఎక్కడెక్కడో ఉండొచ్చు. ఒకళ్ళు హైదరాబాద్‌లో ఉండొచ్చు, ఒకళ్ళు కాకినాడలో ఉండొచ్చు, ఒకళ్ళు వైజాగ్‌లో ఉండొచ్చు. సో, మీ వ్యాపారం ఎక్కడుందంటే అక్కడ వాళ్ళ ఇళ్లల్లో గూడా ఉందనమాట. అది గుర్తుపెట్టుకోండి. టీమ్ బిల్డింగ్ అంటే అంత పవర్ ఉంది. అక్కడ దాకెళ్ళిద్ది. మీ అండర్‌లో సపోజ్ ఒక 100, 1000, 1,00,000 అంటే ఇలా పెరుగుతూనే ఉంటారనమాట. మనం వర్క్ చేస్తే. స్టార్టింగ్ మనం ఒక విత్తనం వేయాలన్నమాట. ఒక విత్తనం వేసినప్పుడు అది మొలకెత్తుద్ది. ఆ మొలకెత్తి అది నిదానంగా పంటొచ్చిద్దనమాట. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. సో, సేమ్ టీమ్ బిల్డింగ్ అనేది ఎట్లా అంటే, నిదానంగా అది స్టార్ట్ అయిద్ది. మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లా మనకు తెలియకుండానే మొత్తం చాలా మందొస్తారు. సో, అలా టీమ్ బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ అండ్ ప్లాన్. నాలెడ్జ్. ప్రొడక్ట్ మరియు ప్లాన్ అవగాహన తక్కువగా ఉండడం. ఇప్పుడు మినిమమ్ అవగాహన గూడా లేకుండా మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికో, ప్రొడక్ట్ గురించి చెప్పడానికో వెళ్ళామనుకోండి, కొత్త వాళ్ళకి అక్కడ కష్టమైపోయిద్ది. మనం చెప్పే ప్రాసెస్‌లో. సో, ఫస్ట్ థింగ్ మనం యూజ్ చేసిన ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఇందులో ఏం ఇంగ్రీడియెంట్ ఉంది? ఇది యూజ్ చేసుకోవడం వల్ల, ఆ ఇంగ్రీడియెంట్ వల్ల అసలు ఎలాంటి బెనిఫిట్ ఉంది? మరి ఇది మనం యూజ్ చేసుకుంటే మనకెలా క్యూర్ అయింది? అదే విషయాన్ని మనం అక్కడికెళ్ళి చెప్పాలి. ఇదిగోండి మేడం ఇది ఆమ్లా, ఇది ఉసిరికాయ నుంచి తయారు జేస్తారు. ఇందులో ఉసిరి ఉంది. ఉసిరి ఉండడం వల్ల విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ బావుంటది. ఈ విధంగా నేను యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేస్తున్న దగ్గర నుండి నాకు హీట్ కంట్రోల్ అయింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అని చెప్పే విధంగా మనం ఉండాలనమాట. ఇప్పుడు మనం ఏదో ప్రొడక్ట్ తీసుకెళ్ళి ఇదిగోండి మేడం ఇది ఆమ్లా ఇగో ఇట్లా వాడండి అనంటే అంటే కొంతమంది ఏంటంటే చదువుకున్నోళ్ళు అట్లా ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి గదండీ! కొంతమంది పట్టించుకోపోవచ్చు. కొంతమంది దేని నుంచి తయారు జేస్తారమ్మా అని అడగొచ్చు. సో, అప్పుడు ఏంటంటే మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలంటే మనం ఫస్ట్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలంటే మరీ ఎక్కువ పాయింట్స్ గూడా ఏం అక్కర్లేదు. మినిమమ్ బేసిక్ పాయింట్స్ అయినా గానీ మనకి గుర్తుండాలనమాట. ఆ గుర్తున్నప్పుడే ఆ 2, 3 పాయింట్స్ మనం అక్కడ చెప్పినప్పుడు, ఓహో! ఇది పలాంది దీని నుంచి తయారు చేస్తారు. ఓకే. ఇది మనం వాడుకుంటే ఇది మంచిది అన్న అన్న అది వాళ్ళకర్థమైద్ది మన ఇంటెన్షన్. సో, కాబట్టి మనకెందుకులే అనుకోవద్దు. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు కుదిరిన ఖాళీ టైంలోనే ప్రొడక్ట్ గురించి యూట్యూబ్‌లో అట్లా ఇన్ఫర్మేషన్ చూడండి. మహా అయితే ఒక 10 నిమిషాలు ఒక వీడియో. చిన్న చిన్నగా స్టార్ట్ జేస్తే అదే మీకు రేపు అలవాటయిపోయిద్దనమాట. అట్లా దాని గురించి తక్కువ అవగాహన ఉండడం వలన మనం దాన్ని జనాల్లోకి రీచ్ ఎక్కువ ఎళ్ళలేకపోవడం వలన మనకి కొంత సక్సెస్ అనేది లేట్ అవుతది. సో, అట్లా. ఇంకోటేంటంటే నెగటివిటీ. నెగెటివ్ ఆలోచనలు, మాటలు వినడం. ఫస్ట్ థింగు అసలు ఉండగూడిందే ఇదనమాట. ఎప్పుడైతే మనం నెగెటివ్ ఆలోచనలు అంటే ఆహ్, అసలు మాట్లాడను గూడా మాట్లాడగూడదండి. ఒకవేళ మన పక్కన ఎవరైనా అలా మాట్లాడినా సరే వాళ్ళని దూరం పెట్టేసేయండి. అలాంటి వాళ్ళ మాటలు గూడా వినొద్దు. ఎందుకంటే ఈరోజు మనం ఇది గాదు, ఏది చేసినా మన వెనక అనేవాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళ మాటలకి వాల్యూ ఇస్తే మన వాల్యూ తగ్గిపోతది. సో, కాబట్టి అసల ఆలోచనే వద్దు. ఇప్పుడు మొత్తం పాజిటివ్‌గా ఉండండి. అంటే మనకు జరిగిన నెగెటివ్‌లో గూడా పాజిటివ్‌నే ఎతుక్కోండి. ఎందుకంటే
ఇప్పుడు ఎప్పుడైతే మనం అలా చూడగలమో, మళ్ళీ మనకి తిరిగి పాజిటివ్‌నే వచ్చిద్ది. అంటే మన మైండు ఒకటనమాట. మన మైండ్ ఎట్లా అంటే, మనం ఏదిస్తే అది ఫీడ్ చేసుకునిద్దనమాట. దానికేం తెలీదు. మనం దానికి మంచి చెప్పామనుకోండి, అదే రిజిస్టర్ చేసుకునిద్ది. చెడు చెప్తే అదే రిజిస్టర్ చేసుకునిద్ది. సో, మన మైండ్‌కి మనం ఇచ్చే ఆలోచనలు పాజిటివ్ ఇస్తే పాజిటివ్ తీసుకునిద్ది. నెగెటివ్ ఇస్తే నెగెటివ్ తీసుకునిద్దనమాట. ఎందుకంటే ఇది మనం. మనం ఏది ఆలోచిస్తే అదే వచ్చిద్ది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నెగెటివ్ మనుషుల మాటలు వింటే మన మనసు బలహీనంగా మారుతుంది. అదెట్లా అంటే, నెగెటివ్ పీపుల్ వర్డ్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే, ఫస్ట్ అనుకుంటాము మనకి ఏం ఏం అవ్వదులే అని అనుకుంటాం. కానీ అయ్యిద్ది. మాటలు విన్నా అయ్యిద్ది. వాళ్ళ ఏంటంటే, వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ చేసినా అయ్యిద్ది. అంటే తెలీదు. రాంగ మనం గూడా అలాగే మారిపోతామనమాట. నేను మారనులే, నేనిలాలే అనుకుంటాం. కానీ అది అబద్ధం. ఫస్ట్ థింగ్ అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. మనం ఎప్పుడు గూడా ఎలాంటి పీపుల్‌తో ఉండాలి అంటే, పాజిటివ్ మాట్లాడే పీపుల్‌తో. నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళతో. నువ్వు చేయగలవు అని చెప్పే వాళ్ళతో. అలాగే సక్సెస్‌ఫుల్ లీడర్స్‌ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు నాకర్థం గావట్లేదు. జీవితంలో మనం ఎదిగిన వాళ్ళ మాటలినాలా? లేకపోతే ఏ పని పాట లేకుండా ఇంటి దగ్గర తిరిగే వాళ్ళ మాటలినాలా? మనం దేనికి ఫీలవుతామో దెలుసా? ఒక పని లేని వ్యక్తొచ్చి, "నువ్వు చేసే పని ఇదేంటి?" అన్నప్పుడు మనం ఫీలవుతాం. అప్పుడు మీరు ఆలోచించాలక్కడ. ఏం ఆలోచించాలంటే, నేను చేసే పని గ్రేట్. ఈ వ్యక్తి అసలు ఏం పని జేస్తుంటే నాకు సజెషన్ ఇస్తాడు అని మనం ఆలోచించాలక్కడ. మన ఆలోచన కోల్పోయి, అతనన్న మాట మనం తీసుకుంటే అది నెగెటివ్. సో, ఫస్ట్ నెగెటివ్‌ని దూరం చేసేసేయండి. అలాంటి మాటలొద్దు, అలాంటి మాటలు వినొద్దు, అలాంటి మాటలు మనం మాట్లాడొద్దు. ఎప్పుడైతే మనం ప్యూర్ పాజిటివ్‌గా ఉంటామో, వెస్టీజ్ మనకి సహకరిచ్చిద్ది. ప్రతి ఒక్కటి మనకి సహకరించిద్ది. భగవంతుడు సహకరిస్తాడు. యూనివర్స్ సహకరిస్తుంది. ఇది నిజం. పాజిటివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండండి. మీకంతా మంచే జరిగిద్ది. అదొకటి. అలాగే గోల్ సెట్టింగ్. స్పష్టమైన లక్ష్యం లేకపోవడం. చెప్పాను గదా! అంతకుముందు జెప్తాను. ప్రతి ఒక్క లీడర్ చెప్తారు. గోల్ సెట్టింగ్. మనకంటూ ఒక గమ్యం, మనకంటూ ఒక దారి, మనం దేనికోసం పనిజేస్తున్నాం అనేది మనకి తెలవకపోతే, మనం ఏం చేసినా అది వేస్ట్. సో, కాబట్టి లక్ష్యం లేకుండా పని చేస్తే దిశ తప్పిపోతుంది. మనం ఎక్కడికెళ్ళాలి అనేది మనకు తెలియనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు నేనున్నానండి కర్లపాలెంలో. నా గమ్యం ఏంటి? విజయవాడ బూట్ క్యాంప్ జరుగుతుందంటే నాకొక ఆలోచనుంది నేనక్కడికెళ్ళాలి అని జెప్పేసి. అదే నాకు దారి తెలియలేదు. అంటే నేను ఎక్కడికెళ్ళాలో నాకు తెలీదు. అప్పుడు నేనెక్కడికెళ్ళాలి? అక్కడ నుంచొని కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాననమాట. నేనెక్కడికెళ్ళాలి? నేనెక్కడికెళ్ళాలి అని. సో, మనం వెళ్ళే దిశ ఇంపార్టెంట్. మనం ఎక్కడికెళ్తున్నామో మనకు తెలియాలి. అలాగే మనం వెస్టీజ్‌లోకొచ్చాం. వెస్టీజ్‌లో అందరం డబ్బు కోసం వచ్చాం. సక్సెస్ అవ్వాలనొచ్చాం. కానీ మనం ఎటు వెళ్ళాలి అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఎవరిని ఫాలో అవ్వాలనేది మనకి ఇంపార్టెంట్. మన గోల్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్. అంతేగాని మనం గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం జూసారా? మనం చావో, రేవో వచ్చాం. ఖచ్చితంగా మనం చేసి తీరుతాం. దాన్నే మనం ఫాలో అవ్వాలి. గోల్‌నే మనం రీచ్ అవ్వాలి. ఒకళ్ళకి డబ్బు లేదా? డబ్బు సంపాదించాలి. అదే గోల్. ఒకళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇంకా సంపాదించాలి. ఐడెంటిటీ కావాలి. నేము, ఫేమ్ గావాలి సొసైటీలో. అదే మన గోల్. ఒకళ్ళకి కార్ గావాలి. అదే మన గోల్. అంటే ఇలాగా పర్టిక్యులర్‌గా మనకి ఏం లేదో మన జీవితంలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడమే గోల్ అన్నమాట. దాన్ని పెట్టుకోండి. అంటే ఆహ్, మనం బయటికి చెప్తేనే అది మనకి అయ్యిద్దనమాట. మనలో మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి అది అవ్వదు. ఎందుకంటే చెప్పడానికే మనం భయపడుతున్నప్పుడు మనం ఎలా సాధిస్తాం? సో, కాబట్టి సాధిచ్చాలంటే ఇది నా గోల్ అని బయటికి చెప్పాలి. ఎంతమంది నవ్వినా సరే, నువ్వా? నీకా? అన్నా సరే చెప్పాలనమాట. నవ్వుకుంటే ఇంకా మంచిది అనేది మీరు ఫీల్ అవ్వాలనమాట. సో, స్పష్టమైన లక్ష్యం లేకపోవడం అనేది మనం వెనకపడ్డం. అందరం వస్తున్నాం వెస్టీజ్‌లోకి లక్షలు సంపాదించాలని. ఎన్ని లక్షలు? అన్‌లిమిటెడ్ ఓకే. సంపాదిచ్చాలి. ఆశ ఉంది అందరికి. ఎందుకంటే డబ్బే ముఖ్యం. డబ్బే ప్రధానం. ఏం చేయాలన్నా డబ్బే. మనకు ఆరోగ్యం గావాలన్నా డబ్బే. ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా డబ్బే. ప్రతిది డబ్బుతోనే ముడిపడుంది. ఇది నిజం. కానీ ఆ డబ్బు సంపాదించాలంటే ప్రెజెంట్ నేను ఇందులోకొచ్చాను. నేనింత సంపాదిచ్చాలనుకుంటున్నాను. ఒక నిర్దిష్టమైనది. సో, మన ఆలోచన మనం ఎందుకొచ్చాం అనే దాని మీద ఉండాలి. టైమ్ పాస్ అయితే వద్దు. సో, అట్లా గోల్ సెట్టింగ్. నెక్స్ట్ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ మిస్ చేయడం. నేనన్నీ జూసా, నేనన్నీ జేసా. అది వెస్టేజ్ తెలుసు. అవే ప్రొడక్ట్స్ అవే అందరికి తెలుసు. నాకు తెలుసు. గోపి సార్ తెలుసు. చందు సార్‌కి తెలుసు. జూమ్‌లో ఉన్న అందరి లీడర్స్‌కి తెలుసు.
కానీ నేను స్టార్టింగ్‌లో ఒక పాయింట్ జెప్పా. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన మెదడు ఎలాంటిదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చేసేది. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి, ఉన్న వాతావరణాన్ని బట్టి, మనుషుల్ని బట్టి మారిపోతా ఉంటదనమాట. బ్రెయిన్ కదా! దానికి తెలియదు గదా! సో, కాబట్టి అలాంటి ఆలోచన ధోరణిలో మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాని కోసం రీచ్ అయ్యే ప్రాసెస్‌లో చాలా అవాంతరాలొస్తాయి. ఆ అవాంతరాలన్నీ దాటాలంటే మనకి ట్రైనింగ్ ఇంపార్టెంట్ మోస్ట్‌లీ. అది కన్సిస్టెన్సీగా ఉండాలి. ఒకరోజు ఇప్పుడు వెస్టీస్‌లో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి అటెండ్ అవ్వడం వల్ల ఏం జరిగిద్దంటే, మనకి న్యూ ఐడియాస్ ఒస్తాయి. ఇప్పుడు గోల్ చెప్పాను గదా! గోల్‌కి ఎలా వెళ్ళాలో తెలీదు అని చెప్పాను గదా! అంటే మనకి గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్‌లో మనం ట్రైనింగ్ తీసుకోవాలనమాట. ఆ ట్రైనింగ్ ఏంటంటే, ఏం చేయాలి అనే కన్‌ఫ్యూజను, ఎలా ముందుకెళ్ళాలనే కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకొక రిజెక్షన్ ఒచ్చింది. దాన్నెలా అడ్డుకోవాలో అనే ఒక ఐడియా మీకు వస్తదనమాట. అందుకు మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళందరూ ఏం జేస్తన్నారండి? ట్రైనింగ్స్ జేస్తున్నారు. మీటింగ్స్‌కెళ్తున్నారు. రోజు జేస్తున్నారు. ఇప్పుడు మనం సక్సెస్ అయినోళ్ళ దారిలోనే గదా మనం వెళ్ళాలి. మరి వాళ్ళు జేస్తున్నప్పుడు మనం గూడా అదే గదా చెయ్యాలి. అటెండ్ కాపోతే ఏమైద్దంటే, మన మోటివేషన్ తగ్గిపోతది. మన ఎనర్జీ తగ్గిపోతది. ఎందుకంటే చుట్టుపక్కలోళ్ళ మాటలకి మనం ప్రాధాన్యత ఇవ్వడం వలన. ఎప్పుడైతే వాళ్ళ వర్డ్స్ మనం తీసుకుంటామో అది మనల్ని డీమోటివేట్ జేసి, మనల్ని డిప్రెషన్‌లోకెళ్ళే జేసిద్ది. ఎక్కువ ఆలోచింపజేసిద్దనమాట. ఓవర్ థింకింగ్. సో, కాబట్టి అలాంటి ఓవర్ థింకింగ్ నుంచి మనం బయటకి రావాలంటే మనకేది ఇంపార్టెంటే ట్రైనింగ్ ఇంపార్టెంట్. ట్రైనింగ్‌కి రాకుండా సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్. ఖచ్చితంగా అవ్వలేరు. ఖచ్చితంగా వెస్టీజ్‌లో ఐడీ తీసుకున్న పర్సను ఖచ్చితంగా ట్రైనింగ్‌కొస్తేనే మీటింగ్ అటెండ్ అవితేనే, మీటింగ్ అటెండ్ చేపిస్తేనే ఇక్కడ సక్సెస్ అయిద్ది. ఇది ఖరాఖండిగా చెప్తానండి. నిజం ఇది. మనం ట్రైనింగ్ లేకపోతే అసలవ్వదు. ట్రైనింగ్ ఉంటేనే అయ్యిద్ది. అది ఎట్లా అయినా జూమ్ మీటింగు, సీఎన్‌టీ మీటింగ్స్, బూట్ క్యాంప్స్ ఏదైనా సరే ఖచ్చితంగా మనం మీటింగ్‌లో వెళ్ళాలి, వినాలి. ఎళ్ళాం, వచ్చాం గాదు నేర్చుకోవాలనమాట. సో, అట్లా ట్రైనింగ్ చేయడం వలన అలాగే నెక్స్ట్ థింగ్ అంటే డూప్లికేషన్ లేకపోవడం. సో, మీరు ఎలా పని జేస్తారో మీ టీమ్ గూడా అదే విధంగా నేర్చుకోవాలి. డూప్లికేషన్ లేకపోతే నెట్‌వర్క్ పెద్దదిగా పెరగదు. ఇప్పుడు నేనున్నాను. నేనొక్కదాన్నే ఎంత సేపటికని పని జేస్తాను? ఇప్పుడు నేనున్నాను. నాకు సిస్టమ్ అర్థమైంది. నేను పని జేస్తాను. ఇప్పుడు నేను కొంత బిజినెస్ ఇవ్వాలి గదా! కంపెనీకి. దానికి రీచ్ అవ్వడానికి నేను పని జేస్తున్నాననమాట. ఇప్పుడు నేనొక్కదాన్నే పని జేశాననుకోండి, ఒక గంపుంది. ఒక పెద్ద గంపుందండి. అంటే ఒక చిన్న గంపుందంటే నేను లిఫ్ట్ చేసేస్తా ఆ బరువు. ఒక పెద్ద గంపుంటే ఒక 10 మంది వ్యక్తులు మోసే గంప నేనొక్కదాన్నే మొయ్యాలంటే మోయగలుగుతానా? మొయ్యలేను గదా! ఒక చిన్నదైతే నేను లిఫ్ట్ చేయగలుగుతాను. దాన్ని మోయగలుగుతాను. కానీ ఒక 10 మంది చేసే పని నేనొక్కదాన్నే చేయగలను అంటే చేయగలుగుతానా? లేదు కదా! ఆ 10 మంది మన టీమ్ బిల్డింగ్ ఎలా ఉండిద్దంటే 10 మంది 100 మందవుతారు. 100 మంది 1000 మందవుతారు. 1000 మంది 1,00,000 మందవుతారు. 1,00,000 నుంచి 1,00,00,000 మంది గూడా అవుతారు. సో, వీళ్ళందరూ చేసే పని ఒక్క వ్యక్తే చెయ్యాలి అంటే అది అవ్వని పని. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇండివిడ్యువల్ లీడర్‌షిప్స్‌ని తయారు జేయాల. స్టార్టింగ్ దిశలో వాళ్ళకి తెలీదు. మనం నేర్పిచ్చాలి. గైడ్ చేయాలి. సపోర్ట్ చేయాలి. వాళ్ళకి వర్క్ నేర్పించిన తర్వాత, వాళ్ళు ఎలా ఎదగాలో, ఏంటి అనేది ట్రైనింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. సో, మనం ఏదైతే పని చేసామో దాన్నే డూప్లికేషన్ చేయాలి. అప్‌లైన్ అయినా, లైఫ్ లైన్ అయినా. సో, ఎట్లా డూప్లికేషన్ మనం ఇప్పుడు పని చేస్తేనే అది డూప్లికేట్ అయ్యిద్ది. మనం పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే అది అవ్వదు. మనం 100 పాయింట్లు చేశామనుకోండి, ఎవరి కోసం చేస్తున్నాం ఈ 100 పాయింట్లు? నా బిజినెస్ కోసం నేను చేస్తున్నాను. నా ఇంట్లో వస్తువులు నేను కొనుక్కుంటున్నాను. నేను 100 పాయింట్లు చేసి దాన్ని డూప్లికేట్ చేయాలి నేను. ఇదిగోండి సార్, ఇదిగో ఇలా చేస్తే ఈ విధంగా 100 పాయింట్లకి 3500 అమౌంట్‌కి ఇది ఇంత బెనిఫిట్ వచ్చిద్ది. 300 ప్రొడక్ట్ ఫ్రీగా తీసుకుంటారు. మీరు మళ్ళీ రూ. 150 మీకు క్యాష్ బ్యాక్ పడిద్ది. దీనివల్ల ఇంత బెనిఫిట్ ఉంది. మీరు వోచర్ తీసుకుంటారు అని క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇవ్వాలి. డూప్లికేట్ చేయాలి. నేనే 100 పాయింట్లు చేయకుండా, నా టీమ్‌లోకొచ్చిన వ్యక్తికి నువ్వు 100 పాయింట్స్ చెయ్యి అని చెప్తే ఎంత వరకు కరెక్టు? అదయితదా? అవ్వదు గదా! సో, ఫస్ట్ మనం చేయడం ఇంపార్టెంటు. ఆ చేసిన దాన్నే డూప్లికేషన్ చేయడం ఇంపార్టెంటు. మనం చేయకుండా ఎదుటి వ్యక్తి బిజినెస్ తీసుకురావాలనుకోవడం అసంభవం. నేనేం చెప్తా అంటే, మనం పని జేయాలి. పని చేపిచ్చేలా వాళ్ళకి చెప్పాలి వివరించి. నెక్స్ట్ థింగ్ అది అర్థం చేసుకొని లైఫ్ లైన్స్ గూడా ఇది నాది అని జెప్పి వాళ్ళు గూడా పని జేసుకోవాలి. ఇదంతా ఏంటంటే టీమ్ వర్క్. దాన్ని ఒకళ్ళకొకళ్ళం మనం డూప్లికేట్ జేసుకొని పని జేసుకుంటూ ఎళ్ళాల. ఇక్కడ ఎవరు అట్లా లేకపోయినా అట్లా నాకెందుకులే అనుకుంటే ఇక్కడ అవ్వదు. ఎందుకంటే మనం అంతా దేనికోసం పని జేస్తున్నాం? డబ్బు కోసమే పని జేస్తున్నాం.
ఇది ఎలా ఉండిద్దంటే ఇప్పుడు ఇలా ఉండొచ్చు. కానీ రేపనేది ఇది పెద్ద నెట్‌వర్క్. అది అప్పుడు ఒక్క పర్సన్ హ్యాండిల్ చేయాలంటే ఎవరు హ్యాండిల్ చేయలేరనమాట. కాబట్టి అది అర్థం చేసుకొని ఒక టీమ్‌లాగా పనిచేసుకుంటూ మనం చిన్న చిన్నగా నేర్చుకుంటూ దాన్నే మన లైఫ్ లైన్స్‌కి నేర్పిస్తూ ముందుకెళ్ళాలి. అది డూప్లికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. డూప్లికేషన్ లేకపోతే నెట్‌వర్క్ పెద్దదిగా పెరగదు. సో, అట్లా ఇలాంటి కొన్ని పాయింట్స్ లేకపోవడం వల్లనే కొన్ని కొన్ని మిస్టేక్స్ ఈవెన్ నేను గూడా చేస్తా ఉంటాను. అట్లాంటి చిన్న చిన్నయి మనం చేయడం వల్లనే కొంచెం సక్సెస్ ఎనకబడుతుంది. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి అంటే, ప్రతిరోజు ఒక చిన్న ప్లాన్ పెట్టుకొని దానికి కట్టుబడి పని జేయడం. ఖచ్చితంగా ప్లాన్ అంటే ప్లాన్. ఒకటి చెయ్యాల్సిందే అనేది పెట్టుకోవాల. ఏదో ఏదో ఒకటి ప్రొడక్ట్ గురించి చెప్పడమో, ప్లాన్ చెప్పడమో ఏదో ఒకటి చేయాలనమాట. ప్రొడక్ట్స్ వాడి ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ జేయండి. మనం వాడకుండా చెప్పొద్దు. వాడి చెప్పాలి. మూడో పాయింట్ ఏందంటే హోమ్ మీటింగ్స్ జేయాలి. ప్లాన్ ఎక్స్‌ప్లనేషన్స్ రెగ్యులర్‌గా చేయండి. హోమ్ మీటింగ్స్ అంటే ఏంటి? మన చుట్టుపక్కల ఏరియాస్‌లో తెలిసినోళ్ళు ఇట్లా లేడీస్ ఉంటారు గదా! సో, బయటకొచ్చి ముచ్చట్లు సీరియల్స్ ఆటిలి గురించి చెప్పుకునే బదులు, ఒక 5గురిని, 10 మందిని ఒక చోట గ్యాదర్ జేసి ప్రొడక్ట్‌లు బెట్టి, ఇదిగోండి నేను పలానా కంపెనీ గురించి ఆరోగ్యం మన లేడీస్ ఆరోగ్యంగా ఉండడానికి, ఇంట్లో ఉండి డబ్బు సంపాదించుకోవడానికి ఎవరైనా దీనికి ఉపయోగపడేలాగా ఈ ప్రొడక్ట్ ఉంది. వెస్టీజ్‌లో సోప్ ఉంది. వేప, తులసి నుంచి తయారు చేస్తారు. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ర్యాషెస్ రావు, క్యాన్సర్స్ రావు అనే ఒక చిన్న పదంతో అట్లా మనం హోమ్ మేకింగ్ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తూ చేయాలన్నమాట. అట్లా అక్కడ దాని రీప్లేస్‌లో ఇది చేయండి. అట్లా. సో, అలాగే టీమ్ సభ్యుల్ని ఇన్‌స్పైర్ చేయండి. క్రిటిసైజ్ చేయకండి. వాళ్ళని అవమానించకండి. వాళ్ళనెప్పుడు మోటివేట్ చేస్తూ ఉండండి. తెలుసుకోమని చెప్పండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తప్పక అటెండ్ అవ్వండి. సో, సొల్యూషన్స్ ఏంటంటే మనం ఈ 5 పాయింట్లు చేస్తే ఖచ్చితంగా మనం మంచి ఇన్‌కమ్ దానికోసమే వచ్చాం గదా! అది తీసుకుంటాం. సో, అట్లా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అలా కొంత కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు ఒక్క ప్రొడక్ట్ గురించి చెప్తా. ఓన్లీ ఒక్క ప్రొడక్ట్ గురించి. సో, కర్క్యూమిన్ ప్లస్ అన్నమాట. వెస్టీజ్ కర్క్యూమిన్ ప్లస్. సో, దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ముఖ్య పదార్థాలు ఇందులో ఏముంటదంటే హరిద్ర అంటే టర్మరిక్ రూట్ ఎక్స్‌ట్రాక్ట్, అలాగే ఆమ్ల, ఉసిరి, కాళీ మిర్చి అంటే బ్లాక్ పెప్పర్. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. దీని ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 1195 డిస్కౌంట్‌కి రూ. 835కొస్తుంది. 27.83 పీవీ వస్తున్నాయన్నమాట. విడిగా మనం ఒక 30 పీవీ చేయాలంటే ఒక రూ. 1000-1200 అనేది అవుతది కదా! కానీ ఇక్కడ మనకి 3 పాయింట్స్ తక్కువ రూ. 27కి మనకి అది ఐ మీన్ 27 పాయింట్స్ వచ్చేస్తున్నాయి. ఒక కర్క్యూమిన్ ప్లస్ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల. ఈ సప్లిమెంట్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఇదిగోండి పసుపు చెట్లు ఈ విధంగా పసుపు మొక్కల నుంచి మనకి పసుపనేది ఎక్స్‌ట్రాక్ట్ అవుతది. ఈ విధంగా పసుపుకి రూట్స్ ఏవైతే అంటే లోపల రూట్స్ నుంచే మనకి ఇట్లా పసుపు కొమ్మలనేది తయారవుతాయి. ఆ రూట్ ఎక్స్‌ట్రాక్ట్ నుంచి ఆ కర్క్యూమిన్ ప్లస్ అనేది తయారు జేస్తారనమాట. అదొక ఇంగ్రీడియెంట్ దాంట్లో ఆ సప్లిమెంట్‌లో. అలాగే ఆమ్ల, ఇండియన్ గూస్‌బెర్రీ, ఉసిరికాయ గూడా ఉంటది ఇందులో. అలాగే బ్లాక్ పెప్పర్, కాళీ మిర్చి, బ్లాక్ పెప్పర్ గూడా ఉంటదనమాట. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉండడం వలన ఈ కర్క్యూమిన్ ప్లస్ ఎలా యూజ్ అయిద్ది మనకి అనేది మనం తెలుసుకుందాం. వెస్టేజ్ కర్క్యూమిన్ ప్లస్ యూజెస్, బెనిఫిట్స్. సో, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిచ్చడంలో సహాయం. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపులనమాట. ఇప్పుడు మనం ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే కట్టుగా ఐ మీన్ కోసుకున్నా గానీ పసుపు పెడతారనమాట. ఎందుకంటే అదొక యాంటీబయాటిక్ ఔషధంగా పనిజేసిద్ది. ఆ రక్తాన్ని ఆపేసిద్ది. అక్కడ ఏదైనా వాపులు గూడా తగ్గిచ్చిద్దనమాట. సో, అది పసుపుంది గాబట్టి మన దాంట్లో కర్క్యూమిన్‌కి పసుపులో ఉండే ప్రధాన పదార్థం. సో, కర్క్యూమిన్ దానివల్ల ఏం జరిగిద్దంటే ఇన్‌ఫ్లమేషన్ వాపనేది తగ్గుతదనమాట. అలాగే ఇది సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిజేస్తది. అలాగే కీళ్ళ నొప్పి, ఆర్థరైటిస్, మజిల్ నొప్పి వంటి సమస్యల్లో ఉపశమనాన్ని ఇవ్వగలదు. అంటే ఎవరికైతే కొంచెం వాపొచ్చి కాళ్ళు, కీళ్ళు నొప్పులతో బాగా ఇబ్బంది పడతారో, అలాంటి వాళ్ళకి గూడా మనం ఈ కర్క్యూమిన్ ప్లస్ అనేది ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్ళకి గూడా మనం ఇది సజెషన్ చేయొచ్చు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటది. సో, అలాగే నెక్స్ట్ ఇమ్యూనిటీ పెంచుతుంది. హరిద్ర అంటే పసుపు, ఆమ్ల, కాళీమిర్చి అంటే బ్లాక్ పెప్పర్ కలయిక వల్ల. ఈ 3 ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే, శరీర రక్షణ వ్యవస్థ బలపడుతుంది. అలాగే జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా ఉంటుంది. సో, ప్రెజెంట్ ఉన్న ఈ వాతావరణం ఏదైతే వర్షంగా ఉంటుందో, సో, ప్రతి ఒక్కళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం ఇది సజెషన్ జేయొచ్చు. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అంటే హానికరమైన మూలకాలను తొలగిస్తుందనమాట. అలాగే వృద్ధాప్యం.
ఏజింగ్ మందగించడంలో సహాయపడుతుంది. చర్మం, కళ్ళకు ఆరోగ్యమైన కాంతినిస్తుంది. ఇది అలాగే ఏజింగ్ అంటే త్వరగా ముసలి వాళ్ళు అవుతారనమాట. వాళ్ళ ఏజ్ ఏజ్ తక్కువగానే ఉంటది. బట్ చేంజెస్ ఒస్తాయన్నమాట బాడీలో, ఫేస్‌లో. అట్లాంటి వాళ్ళకి గూడా ఇది ముడతలు తగ్గిచ్చి మంచిగా ఉండడంలో సహాయపడతది. అలాగే నెక్స్టొచ్చేసి గుండె ఆరోగ్యానికి మేలు జేస్తుంది. సపోర్ట్స్ హార్ట్ హెల్త్. గుండెకి గూడా మంచిది. రక్త ప్రసరణ మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంలో గూడా సహాయపడిద్ది. హార్ట్ బ్లాకేజులు ఎవరికైతే హార్ట్ బ్లాక్స్ ఉన్నాయో, అలాగే హార్ట్ ఇన్‌ఫ్లమేషన్, వాపులు సమస్యలను నివారించడంలో గూడా తోడ్పడుతుంది. అలాగే కాలేయ ఆరోగ్యానికి మెయిన్ లివర్ హెల్త్‌కి గూడా ఇది చాలా మంచిది. శరీరంలో టాక్సిన్స్ అంటే విష పదార్థాలను డీటాక్సిఫికేషన్ చేయడంలో గూడా సహాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరిచి దాన్ని పనితీరుని మెరుగుపరుస్తుంది. అంటే లివర్ హెల్త్‌కి సంబంధించి గూడా ఇది లివర్ హెల్త్‌ని డీటాక్సిఫికేషన్ చేసిద్దనమాట. శరీరంలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ రిమూవ్ చేసిద్ది. అలాగే చర్మ సౌందర్యం, స్కిన్ గ్లో ఎందుకు అంటే ఇందులో హ్మ్, ఉసిరి ఉంది గదా! సో, దానివల్ల ఏం జరిగిద్దంటే, చర్మంలో ఉన్న మచ్చలు గాని, పింపుల్స్ గాని తగ్గించడంలో గూడా సహాయం జేస్తది. హీట్ గూడా తగ్గిచ్చిద్ది. సహజమైన కాంతిని, నేచురల్ గ్లోని ఇస్తది. అలాగే ఆమ్లా ఉండడం వలన జీర్ణక్రియ, డైజెషన్ మెరుగుపరుస్తుంది. ఎందుకంటే, ఆమ్లా మరియు కాళిమిర్చి వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. గ్యాస్, బ్లోటింగ్, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలపై ఉపశమనాన్నిస్తుంది. ఎవరికైతే ఆకలవ్వట్లేదు, కొంచెం గ్యాస్ట్రిక్‌గా ఉంది, జీర్ణ సమస్య గూడా ఇబ్బందిగుంది అనుకునే వాళ్ళకి గూడా ఎందుకంటే, ఈ కర్క్యూమిన్‌లో ఆమ్లా గూడా ఉంది గాబట్టి, ఆ విధంగా గూడా పనిజేసిద్దనమాట. అలాగే మొత్తం ఓవరాల్‌గా వచ్చేసి ఏంటంటే, శరీరంలో వాపు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాలేయాన్ని శుభ్రం పరుస్తుంది, అంటే లివర్‌ని డీటాక్సిఫికేషన్ జేస్తది, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే చర్మం, జుట్టు కాంతివంతంగా ఉండేలా మారుస్తుంది, జీర్ణక్రియ అంటే డైజెషన్ బాగుండేలా జేస్తది, వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తది. ఓకేనా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక్క కర్క్యూమిన్ ప్లస్ వల్ల. ఇది ఎక్కడెక్కడి నుంచో తయారు చేయట్లా. మనం ఈ పసుపు డైరెక్ట్‌గా తీసుకోవాలన్నా మనం తీసుకోలేం. కొంచెం పసుపులు పాలలో వేసుకొని తినాలన్నా తినలేం. బయట మార్కెట్‌లో పసుపనేది ఒరిజినల్ కాదు ఫేక్. ఓకేనా. కానీ ఇలాంటి పసుపు మనం తీసుకోవడం ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అలాగే బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఘాటు గూడా ఎక్కువగా ఉంటది. అది మనం తినాలన్నా ఎక్కువ తినలేమనమాట. శరీరంకి ఎంత కావాలో అంత అనేది ఇంపార్టెంట్. అది మనకి ఎవరిస్తున్నారంటే మన వెస్టీస్‌లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ కర్క్యూమిన్ ప్లస్ ద్వారా ఎందుకంటే ఇందులో 3 ఇంగ్రీడియెంట్స్ ఆమ్లా, ఉసిరిగాయి, బ్లాక్ పెప్పరు అదే అలాగే ఇంకోటేంటంటే కర్క్యూమిన్. సో, ఈ 3 ఉండడం వల్ల ఈ లక్షణాలన్నీ మనకి ఏదైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైనా మోకాళ్ళ నొప్పులున్నా గూడా ఇది సజెషన్ జేయండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఒస్తాయన్నమాట. సో, ఈ విధంగా మనకి ప్రొడక్ట్ ఉంటదన్నమాట. అట్లాగే ఒక నేను ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. మన వర్క్ పరంగా. అలాగే ప్రొడక్ట్ గురించి చెప్పాను. అలాగే ఒక 5 పాయింట్స్ చెప్తాను. వీలైతే మీరు నోట్ చేసుకోండి. ఇదేంటి అంటే టాప్ 5 రిచెస్ట్ పీపుల్ ఫాలో చేసే పాయింట్స్ నేను చెప్తున్నా ఇప్పుడు. ఇది గూడా నేను గ్రేట్ లీడర్స్ విన్న మాటల నుంచి నేను కన్సిస్టెన్సీ‌గా నోట్ జేసుకున్నదనమాట ఇది. ఎందుకంటే టాప్ 5 రిచ్ పీపుల్ ఏం జేస్తారు? ఏంటి? అనేది ఒక 5 పాయింట్స్. ఓన్లీ 5 పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే మనం ఎవరులా అవ్వాలి అనుకుంటున్నామో, ఎవరి గురించి ఆలోచిస్తామో అలాగే మనం మారతాం. మనం ఇప్పుడు రిచ్ అవ్వాలా? పూర్ అవ్వాలా? ఆబ్వియస్‌లీ అందరూ రిచ్ అవ్వడానికే వచ్చాం. కాబట్టి మనం అలా ఆలోచిస్తేనే మనం రిచ్ అవుతామనమాట. సో, అలాంటి పీపుల్ యొక్క పాయింట్స్, క్వాలిటీస్ వాళ్ళ గుణాలెలా ఉంటాయంటే, ఏదైనా దేంట్లో అయినా సరే ఫస్ట్ పాయింట్ ప్యాషన్ ఉండాలి. పిచ్చుండాలనమాట. ప్యాషన్ అంటే ఏంటి? దాన్ని ఇక, ఇక అదెంత పిచ్చంటే అది నాకు కావాల్సిందే అనంత పిచ్చనమాట. అంత పిచ్చుంటేనే మనం రిచ్ అవుతాం. పిచ్చి పట్టిందిరా వీడికి అనాలి చుట్టుపక్కన అందరూ గూడా. అప్పుడే మనం రిచ్ అవుతాం అనమాట. ఓకేనా. నోట్ చేసుకోండి ఆ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్. అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఇంపార్టెంట్. ఇవి టాప్ 5 రిచెస్ట్ పీపుల్ ఫాలో చేసే పాయింట్స్ వాళ్ళ క్వాలిటీస్ అండి. ఒకటి ప్యాషన్ పిచ్చి. రెండోది కమ్యూనికేషన్ అర్థమయ్యేలా చెప్పాలి. అది ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే నువ్వు గెలుస్తావనే నమ్మకం నీకు కుదిరితే తిరిగి చూడమాక. మళ్ళీ వెనక్కి తిరిగి నువ్వు చూడమాక. అదే పనికి నువ్వు వెళ్ళిపో. ఓకేనా.
ఇప్పుడు కమ్యూనికేషన్ చెప్పాను కదా, కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్గా మహాత్మా గాంధీ సూపర్ కమ్యూనికేషన్, స్వామి వివేకానంద మాస్టర్ ఇన్ కమ్యూనికేషన్. వీళ్ళందరూ ఏంటో తెలుసా, సత్యం అహింస ఇలాంటివి ఉంటాయి చూసారా, అంటే వాటికి అలాంటి వాటికి కట్టుబడి అహింసకి దూరం ఉంటారనమాట. అంటే మౌనంతో ఓర్పుతో దేన్నైనా జయించవచ్చు అంటారు కదా. సో వాళ్ళు అలాంటి పర్సన్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారో అట్లాంటివి మనం ఫాలో అయితే చాలు. బెటర్ కమ్యూనికేషన్ అంటే మనం ఓర్పుతో, వినయంతో, సహనంతో చెప్పే విధానం అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్, మన నమ్మకం కోల్పోకు. అంటే నువ్వు గెలుస్తావనే నమ్మకం నీకు కుదిరిందంటే నువ్వు తిరిగి చూడమాకింక. అది. ఇంకోటొచ్చేసి క్రియేట్ ద టీమ్. మనం టీమ్‌ని ఏం జేయాలి? టీమ్‌ని కట్టాలి. క్రియేట్ చేయాలనమాట. మన యుద్ధం దేని మీద? మన యుద్ధం పేరే పేదరికం అనమాట. పేదరికం మీద మన యుద్ధం చేయడానికొచ్చాం. సో, కాబట్టి మన ఒక్కళ్ళమే ఎళ్లి యుద్ధం జేస్తామా? ఒక్కళ్ళమే ఎళ్లి యుద్ధం జేస్తే మనం గెలుస్తామా? గెలవం గదా! మనకి సైన్యం గావాల. ఆ సైన్యమే మన టీము. సో, మనం టీమ్‌ని క్రియేట్ చేయాల. ఆ క్రియేట్ చేస్తే మనందరం గలిసి యుద్ధం జేశామనుకోండి, పేదరికాన్ని నిర్మూలించొచ్చు. సో, అది ఆ పాయింట్. క్రియేట్ ద టీమ్. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. మనం మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉండాలి. ట్రస్ట్ ద ప్రాసెస్. ఓకేనా? ఈ పాయింట్స్ ఎవరు ఫాలో అవుతారంటే టాప్ 5 రిచెస్ట్ పీపుల్ ఫాలో అవుతారనమాట. ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ధనికులందరూ ఫాలో అయ్యేది ఇదే. వాళ్ళకి పిచ్ ఉండిద్ది. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అర్థమయ్యేలా చెప్పడం, గెలుస్తానని నమ్మకం వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకోవడం, టీమ్‌ని కట్టడం, ప్రాసెస్‌ని నమ్మడం. ఇంకింతే సింపుల్. ఇదే మనం అలవాటు చేసుకోవాలి. అలాగే సక్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే ఫస్ట్ థింగ్ మన ఆలోచన విధానం. థింక్ అండ్ గ్రో రిచ్. ఓకేనా? థింక్ అండ్ గ్రో రిచ్. మనం ఆలోచించాలా, ఆలోచించాలా. రిచ్‌గా మనం ఎదగాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా. థింక్ అండ్ గ్రో రిచ్. ఫోకస్ మనం ఏదైతే పెట్టుకున్నామో ఫోకస్ పెట్టుకోండి. షెడ్యూల్, ఐడెంటిటీ మనకంటూ. మనకి డైలీ ప్రాక్టీస్ ఉండాలి. డైలీ గూడా మనం ఏం జేయాలంటే ప్రాక్టీస్ జేయాలన్నమాట. అలాగే మన మన చాయిసెస్, అలాగే మన కన్సిస్టెన్సీ వర్క్, మన డైలీ లైఫ్ స్టైల్. ఇది గాదు నా లైఫ్ స్టైల్. దీనికంటే ఉంది. అది నా లైఫ్ స్టైల్. డిసిప్లైన్. ఇవన్నీ గూడా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దంటే సక్సెస్ ఇవన్నీ మనలో అలవర్చుకోవడం వల్లనే స్టార్ట్ అయిద్ది. 85% రిచ్ పీపుల్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఇదే రియాలిటీ. మనం ఫీల్ అయ్యేదేంటంటే వాళ్ళప్పుడు చేశారు గాబట్టి వాళ్ళెదిగారు. చేసిన మనకి ఎంత కష్టం ఉందో మనకు తెలీదు. 85% మాక్సిమం పీపుల్ ఎక్కడి నుంచంటే వాళ్ళు జీరో నుంచే స్టార్ట్ అయ్యారు. అంటే ఎన్నెన్నో పనులు జేసి, రోడ్ సైడ్ పనులు జేసి, ఆ పని జేసి, ఈ బట్టలమ్మి, ఆ చెప్పులు గుట్టి, అంటే ఇట్లాంటి పనులన్నీ వాళ్ళు పని జేసి దానిలో నుంచి గ్రోత్ అయ్యారు. కష్టంలో నుంచి గ్రోత్ అయ్యారు వాళ్ళందరూ. పుట్టుకతోనే రిచ్ అయినోళ్ళు లేరు. కష్టపడి అన్నిటిని తట్టుకొని నిలబడినోళ్ళే రిచ్ అయ్యారనమాట. ఓకేనా? ఇక్కడ జూడండి 'అబ్దుల్ కలాం' గారి మంచి కొటేషన్. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు. మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. పుట్టాము, చచ్చిపోయాం గాదు. మన మరణం ఎలా ఉండాలంటే చరిత్ర సృష్టించాలనమాట. దానికి ఎగ్జాంపుల్‌గా అవర్ గాడ్, మన దేవుడెవరంటే గౌతమ్ బాలి గారు. ఆయనే మనకొక నిదర్శనం. అందరూ పుడతారు, అందరూ చచ్చిపోతారు. ఈరోజు ఎవరి గురించైనా చెప్పుకుంటారు అంటే, ఎదుటి వ్యక్తికి సహాయం జేసి, ఎదుటి వ్యక్తి సక్సెస్ జేసి, ఎదుటి వ్యక్తిని నిలబెట్టిన వ్యక్తుల గురించే చెప్పుకుంటారు. అలాంటి గ్రేట్ పొజిషన్ ఎవరిది అంటే గౌతమ్ బాలి గారు. ఎందుకంటే ఈయన నిదర్శనం ఎందుకు అని చెప్పానంటే, ఈయన మార్చింది కొన్ని వేల, వందల, లక్షల మంది జీవితాల్ని ఈయన చేంజ్ జేశాడు. ఈయన ఎగ్జాంపుల్. ఈయన చరిత్ర సృష్టిస్తారు. మరి ఆ చరిత్ర సృష్టించే దాంట్లో ఒక బుక్‌లో, ఒక పేజీలో మనం ఉండాలి అంటే గనక, మనం గూడా ఇందులో చేసి తీరాలి ఏది ఏమైనా. దానికి నిదర్శనం నేనొక్క వీడియో చూపిచ్చి ఈ సెషన్‌ని ఎండ్ జేస్తాను. వెస్టేజ్‌లో మనకెవరు కనిపించట్లేదు. కానీ ఈయన సక్సెస్ ఎట్లా ఉందో తెలుసా? బాలి గారి సక్సెస్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? చందు సార్? ఎస్ మేడం, అవుతుంది మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. ఇప్పుడు వెస్టేజ్ ఎంతమంది చేస్తున్నారు? అసలా గౌతమ్ బాలి గారి సక్సెస్, ఆయన చరిత్ర ఎట్లా ఉందనేది నిదర్శనమే ఈ వీడియో. అబ్జర్వ్ చేయండి.
गली गली तेरी लाज जली जियो रे बाहुबली गली गली तेरी लाज जली जियो रे बाहुबली प्राणों से बढ़ के हमको है तू प्यारा सब गाएंगे दोहराएंगे अब तेरा जय जयकारा ऐसा वो वैसा जैसे पर्वत अंचल सा 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 आंधी आंधी चली है या कोई ज्वाला ज्वाला चली चल गए तो डोले डोले घर आए ऐसा वो बाहुबली है ऐसा वो वैसा जैसे पर्वत अविचल सा ऐसा वो वैसा जैसे पर्वत अविचल सा ऐसा वो वैसा जगमग है तारे सा जैसे पर्वत अविचल सा जैसे पर्वत अविचल सा ऐसा वो वैसा जैसे पर्वत अविचल सा गली गली तेरी लाज जली जियो रे बाहुबली प्राणों से बढ़ के प्यारा तू गली गली तेरी लाज जली जियो रे बाहुबली प्राणों से बढ़ के प्यारा तू सब गाएंगे दोहराएंगे अब तेरा जय जयकारा ఏంటి ఫ్రెండ్స్ ఇది అసలు ఈ వీడియో చూసిన ప్రతిసారి నాకేమనిపించిద్దో తెలుసా? కనీసం ఒక్క రోజు అయినా సరే నేను ఇలాగా ఉండి చనిపోవాలనిపించింది. నిజంగా అసలు జీవితం ఎన్నో నేర్పిస్తది. నిజంగా మనల్ని అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు ఎవరు అసలు? ఈ కంపెనీ ఉంది. కంపెనీలో ఇలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇందులో ప్రొడక్ట్ బావుంది. మంచి చేస్తూ మీరు ఎదగండి అని చెప్తున్నారు నలుగురికి. ఇందులో నిలబడినోళ్ళకి సన్మానం. ఎక్కడుంటదిది? అసలు ఆ వీడియో చూస్తుంటే చూస్తుంటే ఆయన మీద అంత అభిమానం కురిపిస్తుంటే, అదే అభిమానాన్ని ఒక్కరోజు మనం పొంది చనిపోవచ్చు నిజంగా. అంత గ్రేట్‌గా ఉంది కంపెనీ. ఫేక్ గాదు, ఏం గాదు. ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు. మనం సక్సెస్ అవ్వాలి అంటే ముందల మన మైండ్ సెట్ మార్చుకోవాలన్నమాట. నేనప్పుడు అదే మైండ్ సెట్టు. నేను ఈరోజు కొన్ని మార్చుకుని నేనిప్పుడు ఇంతే నిలబడ్డాను. ఏది ఏమైనా సరే నేను పెట్టుకున్న టార్గెట్‌కి రీచ్ అవుతా. నా ఆలోచన అంతకుముందు వేరు. కానీ ఇప్పుడేంటంటే ఇందులోకొచ్చిన తర్వాత మనం ఎదుగుదాం. నలుగురిని ఎదిగిపిద్దాం. ఖచ్చితంగా సక్సెస్ అవుదాం. ఇదే ఉంది నా మైండ్‌లో. ఎన్ని నెగెటివ్స్ నాకు వచ్చినియి. నేను రాలేదని నేను చెప్పను. చాలా రిజెక్షన్స్ వచ్చినియి నాకు గూడా. కానీ ఒకే ఒక నమ్మకం. అది వెస్టీజ్. అది పవర్. అందరికీ వచ్చింది. నాకు వచ్చిద్ది. లేట్ అయినా వచ్చిద్ది. నిలబడి ఉండడం ఇంపార్టెంట్ అనేదే నేను తీసుకున్నాను. ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను గూడా. సో మీరు గూడా ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చిన దాని గురించి మీరెవ్వరు బాధపడొద్దు. ప్రపంచం చాలా పెద్దది. మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఒకటి అలాంటి అభిమానం, ఇలాంటి ఆదరణ, ఇలాంటి రెస్పెక్ట్ ఎక్కడా దొరకదు. అది అందరం పొందాలి అనుకుంటే అందరం కలిసికట్టుగా పని జేసుకోవాల. నేను ప్రెజెంట్ పెట్టుకున్నదైతే నేను నెలకి ₹1,00,000 సంపాదించాలి. ₹1,00,000 ఇట్స్ నాట్ ఆర్డినరీ. ₹1,00,000 అది మన అకౌంట్‌లో పడినప్పుడు తెలిసిద్ది ఆ ఫీలింగ్ అనేది. మనం రోజు జపం చేస్తాం నెలకి లక్ష అని. ఎప్పుడైతే దాన్ని మనస్ఫూర్తిగా మనం ఫీల్ అవుతామో ₹1,00,000 అనేది చాలా పెద్ద ఇన్‌కమ్. ఖచ్చితంగా నేను ఇందులో తీసుకుంటాను. మీరు గూడా అందరూ తీసుకుంటారు. సో ప్రతి ఒక్కరు నిలబడాలనేదే
నేను అనుకుంటాను. వచ్చి టైం వేస్ట్ అయితే వద్దు. ఊరికనే అయితే ఎవరు రావద్దు. గోల్ ఉంటేనే రండి. విజన్ ఉంటేనే రండి. తెలుసుకోండి. తెలియంది అడిగి మరీ తెలుసుకోండి. రీచ్ అవ్వండి. ఇప్పుడు బాలి గారు ఉన్నారు గదా! మంచి సక్సెస్ ఆయన ఒక చరిత్ర సృష్టించాడు గదా! అందులో మనం ఒక పేజీ అవ్వాలా. లేదా మనం ఇంకా పెద్దగా అవ్వాలా. మంచిగా అవ్వాలా. పాజిటివ్‌గా ఉండాలా. ముందుకెళ్ళాలనేదే కోరుకుంటున్నాను. థాంక్ యూ ఆల్ లీడర్స్. నాకు ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీని ఇచ్చినందుకు. మీ అందరి ముందు మాట్లాడేదానికి. థాంక్ యూ చందు సార్. అలాగే థాంక్ యూ గోపి సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.